జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ చేరడంతో ఎంతవరకు లాభం కలగనుంది? ముగ్గురు కలిస్తే వైసీపీకి ఎదురైతేనా? ఇప్పటికే సీనియర్స్ వైసీపీని వీడుతున్న నేపథ్యంలో బలమైన కూటమితో జగన్ కుర్చీ కదలనుందా? దీనిపై రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య ఏమంటున్నారు? తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి ప్రయాణం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆహ్వానం మేరకు తదుపరి చర్చలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళుతున్నారని, వీరి కలయిక విషయంలో 1-2 రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని జోగయ్య విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్షాలు ఓట్లు చెల్లకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంగా బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలని పవన్ కళ్యాణ్ బలమైన కోరిక. అయితే బీజేపీని కలుపుకోవడం ఆధిపత్యం రీత్యా తెలుగుదేశానికి అంతగా ఇష్టం లేదనేది కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. అయితే తెలుగుదేశంతో కూటమి కట్టడం గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి సైతం ఇష్టం లేదని మరికొందరి విశ్లేషకుల భావన. అయితే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుంటే 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేయడం ద్వారా 2014లో లాభపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయని జోగయ్య వివరించారు. అదే 2019లో విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీకి అత్యధిక మెజారిటీ లభించింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు చేలకుండా 2024 ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతున్నారని జోగయ్య పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ఈ ముగ్గురు కలయికకు నాంది పలకకపోవడానికి కారకులు తెలుగుదేశమా లేక బీజేపీనా? ఈ ముగ్గురు కలయిక కూటమికి గాని, ప్రత్యేకించి జనసేనకు గాని లాభం చేకూరుస్తుందా? ఏ ఒక్కరికైనా నష్టం చేకూరుస్తుందా? ఇది నేడు చర్చనీయాంశమవుతోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ముందు మరింత బలోపేతం కావాలని, దీర్ఘకాల రాజకీయం నడపాలని, దీనికి గాను తెలుగుదేశం, వైసీపీ మినహా జనసేనను కలుపుకుని వెళ్లాలనే మొదటి నుంచి కోరుకుంటుంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందంటూ బహిరంగ ప్రకటనలు చేస్తూనే బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పట్ల తమ అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. 175 నియోజకవర్గాలలో తమ పార్టీ కార్యకలాపాలు సాగిస్తూనే తెలుగుదేశంతో తమ ప్రయాణానికి అంత ఆతృత కనబరచకపోవడం జరుగుతోందని జోగయ్య అంటున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి ప్రయాణం చేయవలసొస్తే కూటమి ఆధిపత్యాన్ని పవన్ కళ్యాణ్కు కట్టబెట్టాలని బీజేపీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం ఉందని, ఈ కారణం వల్లనే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టడానికి అంత ఉత్సాహం చూపడం లేదని జోగయ్య చెబుతున్నారు. తెలుగుదేశంతో జతకట్టాలంటే తమ ఆధిపత్యం పెంచుకోవడమే ధ్యేయంగా అధికంగా పార్లమెంట్ సీట్లు, శాసనసభ సీట్లు కేటాయింపు జరగాలని బీజేపీ ప్రతిపాదన చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ ప్రతిపాదనలు నచ్చని తెలుగుదేశం అధినేత వారితో పొత్తుకు వెనకడుగు వేస్తున్నా ఒక ప్రక్క వారితో పొత్తు పెట్టుకోవాలనే పవన్ కళ్యాణ్ పట్టుదలతో పాటు 2024 తర్వాత బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది అని వెలువడుతున్న సంకేతాల దృష్ట్యా ఇష్టమున్నా లేకున్నా బీజేపీతో పొత్తుకు చంద్రబాబు అంగీకారం తెలుపుతున్నట్లు జోగయ్య చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కారణం లేకపోలేదని, ప్రతిపక్షాల ఓట్లు చేలకూడదన్నది ఒక ప్రతిపాదన అయితే ప్రధానమంత్రి మోడీతో ఆయనకున్న సాన్నిహిత్యానికి ఎటువంటి నష్టం కలగకూడదనేది రెండవ ప్రతిపాదనని జోగయ్య వివరించారు. 2019 ఎన్నికలలో బీజేపీ 1% లోపే ఓటర్లు మద్దతు సంపాదించగలిగిన మాట వాస్తవమే. అయితే మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ పరిపాలన అన్ని తరగతుల ప్రజలను ఆకట్టుకున్నదని చెప్పటం అతిశయోక్తి కాదని జోగయ్య అన్నారు. ముందు రాష్ట్ర విభజన చట్టంలోని వివిధ అంశాలను రాబట్టడంలో రాష్ట్రానికి కేంద్రం యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణాల దృష్ట్యా మోడీ స్నేహహస్తాన్ని వదులుకోవడం తెలుగుదేశం, జనసేన కూటమికి అంత రాజకీయ విఘ్నత అనిపించుకోదని జోగయ్య చెబుతున్నారు. మోడీ నాయకత్వాన్ని కలుపుకుని వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన రాష్ట్ర పరిపాలకులకు లాభమే చేకూరుస్తుందని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీని తమ కూటమిలో కలుపుకుని వెళ్లడం శ్రేయస్కరమని జోగయ్య సూచించారు. తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఢిల్లీ పర్యటనలో బీజేపీతో సఖ్యతకే తెలుగుదేశం అధినేత పావులు కదుపుతారని, రాబోయే ఎన్నికలలో వైసీపీని ఓడించడంలో తాను కోరుకుంటున్న విజయం సాధిస్తారని ఆశిద్దామంటూ జోగయ్య పేర్కొన్నారు. చూడాలి మరి జోగయ్య చెప్పినట్లు జరుగుతుందో లేదో.